హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం లేని అంశాలు ఒక్కొక్క టాపిక్ ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా ఏపీ మరియు తెలంగాణలో #1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, RRP, NTPC అన్ని కోర్సులపై ఈ డిస్కౌంట్ ఆఫర్ డిసెంబర్ 25 నుండి జనవరి 2 వరకు మాత్రమే. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. సో జల్లికట్టు క్రీడకి సంబంధించిన అంశం జల్లికట్టు. సో జల్లికట్టు అనే పదం వినగానే మనకు గుర్తుకు రావాల్సిన రాష్ట్రం తమిళనాడు. మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రతి సంవత్సరం జల్లికట్టు క్రీడా నిర్వహణకి సంబంధించి ఏదో ఒక వివాదాస్పద వార్త కానివ్వండి, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు కానివ్వండి, మనం వింటూనే ఉంటాం. సో జల్లికట్టు తమిళనాడు రాష్ట్రం, ఇవి తరచూ మనం వినే పదాలు. ఈరోజు జల్లికట్టు క్రీడా నిర్వహణకి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులను జారీ చేసింది. సో షరతులతో కూడిన అనుమతులు, దీని గురించి తెలుసుకునే ముందు జల్లికట్టుకి సంబంధించి వివాదాస్పద అంశాలు ఏంటంటే, యాక్చువల్గా న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో జల్లికట్టు క్రీడకి సంబంధించి చాలా అంశాలను ప్రస్తావించింది. మూగజీవులను హింసించి ప్రదర్శించే ఏ క్రీడను కూడా సహించేది లేదు. సో మూగజీవులను హింసకు గురి చేసి దాని నుండి మనం సంతోషం పొందడం అనేది రాక్షసాలను అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు తీర్పులు ఇవ్వడం జరిగింది. అయినా కూడా తమిళనాడులో ప్రతి ప్రాంతం, ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా జల్లికట్టు క్రీడను నిర్వహిస్తారు. సో ప్రభుత్వం కూడా చాలాసార్లు న్యాయస్థానాలను ఆశ్రయించింది. మాకు ఈ సంవత్సరం జరగనున్న జల్లికట్టు క్రీడలు ఏవైతే ఉంటాయో వాటికి అనుమతులు జారీ చేయండి అని చెప్పేసి. సో ఒక వైపేమో మూగజీవులకి సంబంధించి హింస అంటుంది న్యాయస్థానం. ఏ ఆర్టికల్ ప్రకారం అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 48 గుర్తుంచుకోండి, చాలాసార్లు చెప్తున్నాను. ఆర్టికల్ 48 అనేది వ్యవసాయానికి ఉపయోగపడే మూగజీవులు ఏవైతే ఉంటాయో వాటిని హింసించకూడదు, వాటిని చంపకూడదు, వధించకూడదు. అలాంటి నిబంధన ఆధారంగా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, ఈ మూగజీవులు యాక్చువల్గా జల్లికట్టు ఏంటంటే చాలా మంది గుంపు జనాలు ఉంటారు, వాటి మధ్యలో దున్నపోతులు కానివ్వండి ఉంటాయి కదా మూగజీవులు, వాటికి కొన్ని డ్రగ్స్ ఇస్తారు. సో అలా ఆ మూగజీవి నుండి మనం పట్టుకుంటూ దాని నుండి సంతోషాన్ని పొందుతాం. సో అలా హింసతో కూడిన క్రీడనే. సో అలాంటి మనకి జల్లికట్టే కానివ్వండి, కోడి పందాలు కూడా చాలా ఇంపార్టెంట్. కోడి పందాల విషయంలో కూడా న్యాయస్థానాలు చాలాసార్లు ఇన్వాల్వ్ అయినాయి. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో మూగజీవులకి సంబంధించి న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను ఖచ్చితంగా చూడండి. సో అలా జల్లికట్టు అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే, సో జల్లికట్టు క్రీడ అనేది తమిళనాడు చరిత్రలోనే చాలా ప్రాముఖ్యత ఉన్న క్రీడ. అలాంటి ప్రాముఖ్యత ఉన్న క్రీడను తమిళనాడు ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం పొంగల్ సీజన్లో జరుపుకుంటారు. సో పొంగల్ సీజన్లోనే కాదు, సో సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అలా తమిళనాడులో చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్రీడ జల్లికట్టు. కానీ అధికారికంగా మాత్రం పొంగల్ సీజన్లో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా రానున్న 2021 పొంగల్ సీజన్లో నిర్వహించే జల్లికట్టు క్రీడకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము షరతులతో కూడిన అనుమతులను జారీ చేసింది. అంటే ఏంటి? జల్లికట్టు క్రీడను నిర్వహించండి, కానీ ఎవరైతే చుట్టుపక్కల గుమిగూడే జనాలు ఉంటారో ఆ గుమిగూడే జనాలకి సంబంధించి సంఖ్య ఏదైతే ఉంటుందో దాన్ని పరిమితం చేసింది. అంటే కేవలం 300 మంది లోపు మాత్రమే ఉండే ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే జల్లికట్టు క్రీడను నిర్వహించండి. యాక్చువల్గా 300 మంది అని ఎందుకు అంటున్నారంటే, జల్లికట్టు క్రీడ ఎక్కడైనా నిర్వహిస్తున్నారంటే ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు కానివ్వండి, పెద్ద ఎత్తున బెట్టింగ్ కూడా జరుగుతాయి. సో అలా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు కొన్ని వేల మంది మధ్యలో ఈ మూగజీవులకు సంబంధించి క్రీడ వాటిని పట్టుకోవడం కానివ్వండి, వాటిపైన రన్నింగ్ చేయడం కానివ్వండి, ఇవి జరుగుతూ ఉంటాయి. సో అలా ఈ సంవత్సరం ఎందుకు ఈ సంఖ్యను పరిమితం చేశారంటే, మనం ప్రతిరోజు చూస్తున్నాం కోవిడ్-19 వ్యాప్తి అనేది ఎంతలా జరుగుతుంది, ఏ రకంగా కరోనా పాజిటివ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయో ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ జల్లికట్టు క్రీడ నిర్వహించే ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వ్యాధి వ్యాప్తి మరింత జరిగే అవకాశం ఉందని చెప్పేసి సో కొన్ని షరతులతో కూడిన అనుమతులను ఈరోజు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంటే జల్లికట్టు క్రీడ అధికారికంగా ప్రభుత్వం అనుమతులతో
నడవబోతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం చూడాలి ఇక న్యాయస్థానాలు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతాయి. సో జల్లికట్టు క్రీడ ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం జరగాల్సిన క్రీడలను ఆంక్షలు వేస్తున్నామని చెప్పేసి నిషేధిస్తున్నామని చెప్పేసి ఇక న్యాయస్థానాలు కూడా మనకు వార్తలు నిలుస్తూ ఉంటాయి. సో చూడాలి న్యాయస్థానాలు ఏమంటాయి మరి జల్లికట్టు క్రీడకు సంబంధించి. ప్రతి సంవత్సరం న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అవ్వడము, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు జారీ చేయడం ఇదంతా సర్వసాధారణమే. కానీ ఒక అంశాన్ని గుర్తుంచుకోండి, జల్లికట్టు క్రీడ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశం. తమిళనాడుతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తారు. మరియు మన ఆంధ్ర ఉంటుంది కదా, సో రాయలసీమ ప్రాంతాల్లో కానివ్వండి కొన్ని ప్రాంతాలు నిర్వహిస్తారు. కానీ తమిళనాడుకు మాత్రం చాలా ఇంపార్టెంట్. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే క్రీడ. మరియు దీంతో పాటు ఇంకొక క్రీడ కూడా ఉంటుంది, ఎరుదు విదుం నిగచ్చి. సో ఎరుదు విదుం నిగచ్చి అనే ఒక చారిత్రక క్రీడ. సో ఈ చారిత్రక క్రీడకి కూడా 150 మందికి మాత్రమే అనుమతిని ఇస్తూ ఈ క్రీడలను కూడా నిర్వహించవచ్చు అని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అంటే ఈరోజు వార్తలు నిలిచిన చారిత్రక క్రీడలు రెండు. ఒకటి జల్లికట్టు. సో జల్లికట్టుకి 300 మందిని మించకుండా ఆ గుమిగూడే ప్రదేశాలు ఏవైతే ఉంటే అక్కడ పరిమిత సంఖ్యలో మాత్రమే జనాలు ఉండేటట్టు జల్లికట్టు క్రీడను నిర్వహించండి అంటున్నారు. అండ్ ఇంకొక క్రీడ చారిత్రక క్రీడ ఎరుదు విదుం నిగచ్చి అనే చారిత్రక క్రీడ ఏదైతే ఉంటుందో దాని విషయంలో కూడా 150 మందికి మించకుండా ఆ క్రీడను నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తూ ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ ఇంకొక అంశం, ఇటీవల జల్లికట్టు అనే పదం మీకు ఆల్మోస్ట్ ఒక 20 days బ్యాక్ చెప్పాను. సో జల్లికట్టు అనే మూవీ, మలయాళం మూవీ ఏదైతే ఉంటుందో ఆస్కార్ నామినేషన్స్ బరిలో ఉంది అని చెప్పాను. సో మోస్ట్ ఇంపార్టెంట్, జల్లికట్టు మన మలయాళం సినిమా కేరళకి సంబంధించి, సో జల్లికట్టు క్రీడకి సంబంధించి ఉండదు కానీ ఇతివృత్తం అలాగే ఉంటుంది. ఒక మూగ జీవిని ఎంతలా హింసిస్తారని చెప్పేసి, ఒక మానవుడే మృగంలా తయారై ఈ మూగ జీవిని ఎంతలా హింసిస్తారని చెప్పేసి ఒకే ఒక దున్నపోతు గురించి ఉంటుంది స్టోరీ, అద్భుతమైన స్టోరీ. సో అలా ఆ జల్లికట్టు మూవీ గురించి మనం ఆల్మోస్ట్ ఒక 20 days బ్యాక్ చర్చించాము. ఈరోజు జల్లికట్టు క్రీడ గురించి చర్చిస్తున్నాం. అండ్ ఇంకొక అంశం, సో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో షరతులతో కూడిన అనుమతులను జారీ చేసింది అని చెప్తున్నాను. అండ్ ఇంకొక అంశం ఇక్కడ ఏంటంటే యాడ్ చేసుకోండి, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు నైట్ కర్ఫ్యూను విధిస్తూ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతిరోజు మనం వింటున్నాం సెకండ్ వేవ్ కరోనా అంటున్నాం. లాస్ట్ మీకు ఒక 4 days బ్యాక్ ఒక రాష్ట్రం గురించి చెప్పాను, మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాను. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో, క్రిస్మస్ వేడుకల నుండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను విధిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో డిసెంబర్ 31, జనవరి 1 ఈ 2 రోజులు మాత్రం కఠినంగా ఉంటాయి నైట్ కర్ఫ్యూ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు ఒక అంశాన్ని చెప్పాను. ఇక నైట్ కర్ఫ్యూ సంబంధిత అంశాలతో ప్రతి రాష్ట్రం కూడా వార్తలోకి వస్తుందని చెప్పాను. సో ఈ రోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. సో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని దీనిని నియంత్రించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూని విధిస్తున్నాము. 11 గంటల నుండి 5 గంటల వరకు, నైట్ 11 నుండి మార్నింగ్ 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నైట్ కర్ఫ్యూని విధిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్, దేని దృష్టిలో ఉంచుకొని అంటే రానుండి ఇప్పుడు క్రిస్మస్ పండుగను దృష్టిలో ఉంచుకొని మరియు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో న్యూ ఇయర్ ఫస్ట్ ఇంపార్టెంటే కానీ చాలా మంది 31st నైట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో అలా 31st నైట్ అనేది సెలబ్రేషన్స్ లో భాగంగా కరోనా వ్యాప్తి జరుగుతుందేమని చెప్పేసి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని విధించి వార్తలు నిలిచింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వార్తలు నిలిచింది, పంజాబ్ నైట్ కర్ఫ్యూని విధించి వార్తలు నిలిచింది, మరియు ఈరోజు కర్ణాటక. మరి ఇటీవల లాక్డౌన్ విధిస్తూ, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తూ జర్మనీ వార్తలు నిలిచింది అని చెప్పాను. మోస్ట్ ఇంపార్టెంట్, జర్మనీ ఛాన్సలర్ ఆంజెలా మర్కెల్ గారు ప్రకటించారు ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే వేడుకలైనా కూడా కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని లాక్డౌన్ ప్రకటించారు. మరియు ఈ లాక్డౌన్, ఈ కర్ఫ్యూ వెనుక కారణాలు ఏంటంటే సెకండ్ స్ట్రెయిన్ ఆఫ్ కరోనా. సో కరోనా మాడిఫైడ్ వర్షన్ గురించి తరచు మనం చూస్తున్నాం. ఇప్పుడు 2 సార్లు చెప్పాను, బ్రిటన్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా గడగడలాడిస్తుంది, కలకలం రేపుతోంది. ఎందుకంటే సెకండ్ స్ట్రెయిన్ అని చెప్పేసి కరోనాలో ఏదైతే ఉంటుందో కరోనా వైరస్ మరింత బలంగా తయారేసేసి సెకండ్ స్ట్రెయిన్ అంటే రూపం మారి ఈరోజు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి బ్రిటన్ లో లాక్డౌన్ ప్రకటించారు. సో బ్రిటన్ నుండి మన భారతదేశానికి కానివ్వండి, బ్రిటన్ నుండి వేరే వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిపైన కూడా ఆంక్షలు, కొన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పైన ఆంక్షలు విధించడం కానివ్వండి. అంతేందుకు భారత ప్రభుత్వం కూడా బ్రిటన్ నుండి వచ్చే వారు ఎవరైతే ఉంటారో వారి విషయంలో కొత్త నిబంధన నియమావళి తీసుకొచ్చింది. సో 7 days ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాలి, టెస్ట్ చేయించుకోవాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి. సో అలా కరోనాకి సంబంధించి తరచూ వార్తలు నిలిచినాయి. ఈరోజు జల్లికట్టు క్రీడకి సంబంధించి కూడా వార్తలు నిలిచింది. సో ఈ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో మరొక అంశం ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ 300 మెంబర్స్ నిర్వాహకుల మధ్యలో ప్రజలు వస్తారో ఆ ప్రజలు వచ్చేవారు కూడా
కరోనా నెగటివ్ అనే రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ చూపిస్తేనే వారిని అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఒక అంశాన్ని ప్రకటించారు. ఎందుకంటే కరోనా వ్యాప్తి విపరీతంగా జరుగుతోంది. అండ్ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాలు మరొక నిర్ణయానికి వచ్చాయి. ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉంటుందో ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా అకాడమిక్ ఇయర్ అసలు క్లాసెసే జరగవని చెప్పేసి ఒక అంశంతో ఇక రానున్నాయి. సో ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే 9th 10th ఇంటర్ డిగ్రీ వీరికి మాత్రం కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు జనవరి నుండి అకాడమిక్ ఇయర్లో కొన్ని మాడిఫికేషన్స్ చేసి జరిపిద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో 7th ప్రైమరీ కూడా కాదు, అది మనకి హై స్కూలే. సో 8th 7th 6th ఈ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఈ పాఠశాలకు సంబంధించి వాటన్నిటి విషయంలో ఈ అకాడమిక్ ఇయర్ అనేది క్లాసెస్ నిర్వహణ అనేది అసలు సందిగ్ధంలో పడిపోయింది. సో చూడాలి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందని. సో ఈరోజు జల్లికట్టు మరియు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎరుదు విధుం నిగచ్చి క్రీడ ఈ 3 కూడా వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వార్తలు నిలిచారు మరొకసారి. యాక్చువల్గా మీరు ఒక్కసారి December 16th క్లాస్ చూడండి. December 16th రోజు నేను ఒక అంశాన్ని ప్రస్తావించాను. రానున్న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా భారత ప్రధానిని ఇన్వైట్ చేశారు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తారిక్ మన్సూర్ గారు అని చెప్పాను. తారిక్ మన్సూర్. సో 16th రోజే మీకు చెప్పాను అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించి అన్ని అంశాలు కూడా. సో అలా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అనేది 1875లో స్థాపించబడింది. యాక్చువల్గా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పేరుతో స్థాపించబడలేదు. ఎవరు స్థాపించారంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సో పేరు గుర్తుంచుకోండి, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు ప్రస్తుతం ఉన్న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ఏ పేరుతో స్థాపించారు అంటారు? మహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ గా ప్రారంభించబడింది 1875లో. ఎవరి చేత అంటారు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సో ఈ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ మహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ కాస్త రానున్న రోజుల్లో 1920 ఇయర్లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. మోస్ట్ ఇంపార్టెంట్ 1920 December 22nd. సో ఈ సంవత్సరం 1920 నుండి 2020 ఎన్ని సంవత్సరాలు? 100 శతాబ్ది ఉత్సవాలు, సెంటినరీ సెలబ్రేషన్స్ అంటారు. ఏ యూనివర్సిటీకి అయినా శతాబ్ది ఉత్సవాలు అనేది చాలా ఇంపార్టెంట్. 100 సంవత్సరాల మామూలు విషయం కాదు. అందులో కూడా యూపీలోని అలీగఢ్ ప్రాంతంలో ఉన్న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి 100 సంవత్సరాల చరిత్రే కాదు. ఈరోజు ఒక సెంట్రల్ యూనివర్సిటీ దాదాపు 300కు పైగా కోర్సులను ఆఫర్ చేస్తుంది. కోర్స్ అంటే మనకి బీటెక్, బీ ఫార్మసీ ఇలా ఉంటాయి కదా. సో అలా 300కు పైగా కోర్సెస్ ని ఆఫర్ చేస్తున్న ఒక సెంట్రల్ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు అంటే మామూలు విషయం కాదు. సో అన్ని పరిస్థితులు బాగా ఉండుంటే, ఈ కరోనా వ్యాప్తి అనేది అసలు జరగకపోయి ఉంటే అంగరంగ వైభవంగా జరిగేది ఈ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించి సెలబ్రేషన్స్. కానీ కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొంతమంది మధ్య మాత్రమే శతాబ్ది ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది December 22nd రోజున. సో December 16th రోజున అంతా మీకు చెప్పాను. సో ఈ సంవత్సరం శతాబ్ది ఉత్సవాల భాగంగా ప్రధాన అతిథిగా మనకి ముఖ్యమైన అతిథిగా ఎవరిని ఇన్వైట్ చేశారు? తారిక్ మన్సూర్ గారు, ప్రస్తుతం ఉపకులపతి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని. సో నరేంద్ర మోదీ గారు వర్చువల్ గా ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వర్చువల్ గా ప్రసంగించారు. ఎడ్యుకేషన్ వ్యవస్థ సంబంధించి కానివ్వండి, ఈ 100 సంవత్సరాలు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సాధించిన విజయాల గురించి ప్రముఖంగా చర్చించారు. అందులో లాంచ్ చేసిన ఒక అంశం, సో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో దాని ఇమేజ్ ఉంటుంది కదా యూనివర్సిటీకి సంబంధించి, ఆ ఫోటోలతో కూడిన ఒక పోస్టల్ స్టాంప్ ని విడుదల చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల జరిగిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏం లాంచ్ చేశారు అంటారు? ఒక స్టాంప్ ని విడుదల చేశారు. ఏమడుగుతారు కొన్ని సందర్భం అంటే కొంతమంది నాణ్యాలను విడుదలేస్తారు. మనం ఇటీవల చాలా నాణ్యాల గురించి చూసాము. మనకు రాజమాతకి సంబంధించి కానివ్వండి, గ్వాలియర్ రాజమాతకి సంబంధించి కానివ్వండి, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, UNO ఐక్యరాజ్య సమితికి సంబంధించి కానివ్వండి, ఇటీవల జ్ఞాపకార్థం చాలా అంశాలను మనం ఆవిష్కరిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో పోస్టల్ స్టాంప్సే కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మన యొక్క నాణ్యాలు ఉంటాయి కదా, మన రూపీస్ ఏవైతే ఉంటాయో వాటి రూపంలో కానివ్వండి, వాటి జ్ఞాపకార్థం మనం ఏదో ఒక అంశాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఈ రోజు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా
పోస్టల్ స్టాంప్ని విడుదల చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో ఈ యొక్క పాయింట్ని యాడ్ చేసుకోండి. సో దీనితో పాటు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించి ఈ చరిత్ర రెండోసారి చెప్పాను. 16th డిసెంబర్ రోజు చెప్పాను. డిసెంబర్ 22nd రోజున అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరగబోతున్నాయి, భారత ప్రధాని పార్టిసిపేట్ చేయబోతున్నారు వర్చువల్గా అని చెప్పాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ హిస్టరీకి సంబంధించిన అంశాలు చూసుకోండి. సో ఈ స్టాంప్ విడుదల చేయడం జరిగింది, ఇది ఒక అంశాన్ని గుర్తుంచుకోండి. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రస్తుతం యూపీ అలీగఢ్లో ఉంది, చాలా ఇంపార్టెంట్ యూనివర్సిటీ. మోర్ దాన్ 300 కోర్సెస్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ బై అలీగఢ్ యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం దీని వార్తలు నిలిచింది. సో మమతా బెనర్జీ ప్రస్తుతం మమతా బెనర్జీ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు? తరచూ చర్చిస్తున్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్. ఇటీవల వెస్ట్ బెంగాల్కి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు చెప్పాను. దేశంలోనే మొట్టమొదటిసారి ఆన్లైన్ మద్య విక్రయాలతో వార్తలు నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్ సంస్థతో కుదుర్చుకున్న ఒక ఒప్పందము, సో ఏదైతే ఉంటుందో ఆన్లైన్ విధానంలో మద్యం అనేది విక్రయిస్తూ వార్తలు నిలిచారు అమెజాన్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి. మరి ఇటీవల దువారే అని చెప్పేసి ఇంటింటికి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో చేరే ఉద్దేశంతో ఒక ప్రత్యేక పథకాన్ని రూపకల్పన చేస్తారని చెప్పాను. మరియు కొన్ని వివాదాస్పద అంశాలతో కూడా వార్తలు ఇస్తున్నారు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇటీవల వెస్ట్ బెంగాల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి 2 అంశాలతో వార్తలు ఇచ్చారు. ఒకటి నేతాజీ గారి మ్యూజియమే కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించబోతోంది. మరియు ఇటీవల మహార్తేజ్ అనే ఒక చారిత్రక బ్రిడ్జ్ వంతెన ఉంటుంది కదా, ఆ వంతెన పేరుని జై హింద్ పేరుతో మార్చారు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము. యాక్చువల్గా రానున్న సమయంలో 2021లో వెస్ట్ బెంగాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే వెస్ట్ బెంగాల్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి తరచూ వెస్ట్ బెంగాల్ ఇప్పటి నుండి రెగ్యులర్గా వార్తలు నిలుస్తుంది. చాలా అంశాల విషయంలో వివాదాలు వార్తలు నిలుస్తాయి చూడండి. ఎందుకంటే బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్, తనకు సంబంధించిన పార్టీ తృణమూల్ కాంగ్రెస్. సో వీటి మధ్యలో వివాదాస్పద అంశాలు చాలా జరుగుతున్నాయి. సో ఇటీవల చూడాలి, ఎందుకంటే అమిత్ షా గారి పైన కూడా ఒక కౌంటర్ ఇచ్చారు. ఏవైతే ఉన్నాయో ఒక ట్రైబల్ ఇంటికి వెళ్ళేసి భోజనం చేస్తే అది రెస్టారెంట్ ఫుడ్ అని చెప్పేసి కామెంట్ చేయడం కానీ ట్విట్టర్ చేయడం కానివ్వండి చాలా ఉన్నాయి. సో ఆ వివాదాలన్నీ కూడా చూడండి, వివాదాల గురించి ఎగ్జామ్లో అడగరు. సో మనకి ఏవైతే ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే చూసుకోండి. సో ఈరోజు మమతా బెనర్జీ గారు రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని యాక్చువల్గా రాష్ట్రంలో తెలుగుని కూడా అధికారిక భాషగా గుర్తించింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వము తెలుగును అధికారిక భాషగా గుర్తించడమే కాదు, సో తెలుగు భాషకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా భాషాపరమైన మైనారిటీలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ పశ్చిమ బంగాల్ రాష్ట్ర ప్రభుత్వము తెలుగును అధికారిక భాషగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారిక భాష అంటే రాష్ట్రం గుర్తించిన భాష. ఇప్పటి వరకు చాలా అధికారిక భాషలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ హిందీ, ఉర్దూ, గురుముఖి, నేపాలీ, బెంగాలీ, ఇవన్నీ అధికారిక భాషలే. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. యాక్చువల్గా హిందీ, ఉర్దూ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది, వారి యొక్క ఓట్లు తీసుకోవడానికి కానివ్వండి ఏదైనా కానివ్వండి. మరియు గురుముఖి సిక్కులకి సంబంధించి, నేపాలీ అంటున్నాను మనకి గోర్ఖా ల్యాండ్ కానివ్వండి బోడో ల్యాండ్ కానివ్వండి, ఈ పీపుల్ ఎక్కువగా కూడా మనకు వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోకి వచ్చేసి వారి యొక్క పుట్టకుట్టు కోసం ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉంటారు, అలా ఓటర్లుగా ఉన్నారు. మరి ఈరోజు తెలుగు, సో తెలుగు మాట్లాడేవారు ఎక్కడ ఎక్కువగా ఉంటారంటే ఖరగ్పూర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఖరగ్పూర్ అనగానే మనకు రైల్వేలకు సంబంధించి గుర్తుకు రావాలి మనకి ప్లాట్ఫామ్ విషయంలో. సో ఖరగ్పూర్లో ఉండే తెలుగు వారిని దృష్టిలో ఖరగ్పూర్ అంటే ఏంటంటే మినీ ఆంధ్ర అంటారు దీన్ని. సో మినీ ఆంధ్ర అంటే ఆంధ్ర అంటేనే మనకు తెలుగు. సో అలా మినీ ఆంధ్రగా పరిగణించబడే ఖరగ్పూర్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో తెలుగు వారిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలుగుని కూడా అధికారిక భాషగా గుర్తించడం జరిగింది. అధికారిక భాషగా గుర్తించడమే కాదు తెలుగు వారందరినీ కూడా భాషాపరమైన మైనార్టీగా గుర్తిస్తూ వార్తలు నిలిచారు. అండ్ ఇంకొక అంశం భాషాపరమైన మైనార్టీ అంటున్నాము. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 చాలా ఇంపార్టెంట్. మనకి మైనార్టీలకు సంబంధించి చాలా ప్రత్యేక సౌకర్యాలు కల్పించే ప్రాథమిక హక్కులు. ఆర్టికల్ 29 మైనార్టీ విద్యా సంస్థలే కానివ్వండి, మనకు ఆర్టికల్ 29 ద్వారా ఏ ఒక్క వ్యక్తిని కూడా మతం ఆధారంగా విద్యా సంస్థల్లోకి తనని నిరాకరించకపోవడం కానివ్వండి, చాలా అంశాలు ఉంటాయి. అండ్ ఆర్టికల్ 30 ఏదైతే ఉంటుందో మైనార్టీ విద్యా సంస్థలు కానివ్వండి, ఈ 2 ఆర్టికల్స్ కూడా మైనార్టీకి సంబంధించింది. ఆర్టికల్ 29 ఏంటంటే మతం ఆధారంగా
ఏ ఒక్క విద్యా సంస్థలోకి కూడా విద్యార్థికి అనుమతి నిరాకరణ అనేది చేయకూడదు అని చెప్తారు. అది సింపుల్ చెప్తున్నాం మన వాడుక భాషలో. సో దానికి సంబంధించి కేసెస్ కూడా ఉన్నాయి చాలా. మరియు ఆర్టికల్ 30 ఏంటంటే భారతదేశంలో మతం ఆధారంగా ఉన్న మైనారిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో మైనారిటీ ఎడ్యుకేషనల్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మతం ఆధారంగా చెప్తున్నా. మరి భాషాపరమైన మైనారిటీలు అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ మతపరమైన మైనారిటీ అంటే దేశవ్యాప్తంగా చూస్తారు. సో భారతదేశంలో 100% పీపుల్ ఉన్నారు కదా, అందులో 79.2% ఎవరు హిందువులు, మిగతా వాళ్ళు 14.8 కానివ్వండి, మిగతా సిక్కులు, జైనులు, బౌద్ధులు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎక్సెప్ట్ హిందూస్ మిగతా వారందరూ మైనార్టీస్. అంటే భారతదేశంలో మెజారిటీ ఎవరు 79 హిందువులు కాకుండా మిగతా మైనార్టీలు అందరి కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించే ఆర్టికల్స్. అండ్ భాషాపరమైన మైనార్టీ అనేది ఎక్కడ పరిగణలోకి తీసుకుంటారంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని క్రైటీరియా తీసుకుంటారు. ఎగ్జాంపుల్ తెలంగాణ లేదా ఆంధ్ర ఉంది. ఇక్కడ ప్రముఖంగా మెజారిటీ పీపుల్ మాట్లాడే భాష ఏంటి? తెలుగు. సో తెలుగు తప్ప మిగతా భాష వాళ్ళు మనకి గుజరాతీ పీపుల్ వర్క్ చేస్తున్నారు, యూపీ పీపుల్ వారి పొట్టకూర్చు కోసం వచ్చి ఏదో ఒకటి వలస కూలీల రూపంలో పనిచేస్తున్నారు, మరియు కన్నడిగాస్ కానివ్వండి, ఉడిపి హోటల్స్ కానివ్వండి, వీరందరూ కూడా భాషాపరమైన మైనార్టీలు అన్నట్టు. సో ఇదంతా పాలిటీలో చూసుకోండి. సో అలా భాషాపరమైన మైనార్టీలుగా తెలుగు వారిని గుర్తిస్తూ మరియు తెలుగుని కూడా అధికారిక భాషగా, తెలుగుని కూడా అంటున్నాను, సో అంతకుముందు ఈ భాషలు ఉన్నాయి, తెలుగుని కూడా అధికారిక భాషల జాబితాకి చేరుస్తూ వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో నేను మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది కూడా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అంశమే, మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ బెంగాల్ బేసిన్ ఈరోజు వార్తలు నిలిచింది. ఫస్ట్ బెంగాల్ బేసిన్ లేదంటే 8th ప్రొడ్యూసింగ్ బేసిన్ ఆఫ్ ది నేషన్. సో 8th ప్రొడ్యూసింగ్ బేసిన్ అంటున్నాను. ఏం ప్రొడ్యూసింగ్, ఏం ప్రొడక్షన్ చేస్తారు? చమురుకి సంబంధించి ఉత్పత్తి కేంద్రం అంటే పెట్రోలియం ప్రొడక్షన్ బేసిన్ వార్తలు నిలిచింది. దేశంలో 8వది, వెస్ట్ బెంగాల్లో మొట్టమొదటి చమురు ఉత్పత్తి కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు అంటారు. సో చమురు పెట్రోలియం అంటున్నాను. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. సో అలా కేంద్ర ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పెట్రోలియంకి సంబంధించిన అంశాలు వస్తాయి? సో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ప్రస్తుతం మినిస్టర్ కన్సర్న్ ఎవరు? సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ మంత్రిత్వ శాఖ ధర్మేంద్ర ప్రధాన్ గారు నిర్వర్తిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా దేశంలో 8వ ప్రొడ్యూసింగ్ బేసిన్, సో పెట్రోల్ ఉత్పత్తి, చమురు ఉత్పత్తి కేంద్రాన్ని లేదంటే వెస్ట్ బెంగాల్ చరిత్రలోనే మొట్టమొదటి బేసిన్ ని ప్రారంభించడం జరిగింది. ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది బెంగాల్ బేసిన్ అంటే ఓఎన్జీసీ. మోస్ట్ ఇంపార్టెంట్, ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ కార్పొరేషన్. సో ఓఎన్జీసీకి సంబంధించి ఇటీవల చాలా అంశాలు మనం చూస్తున్నాం. చమురుకు సంబంధించి ఏ సంస్థ వార్తలు నిలిచినా కూడా ఓఎన్జీసీ అనేది తరచు మనం ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడే కానివ్వండి, ఓఎన్జీసీ అనేది చమురు ఉత్పత్తికి సంబంధించి కీలకమైన సంస్థ. సో అలా ఓఎన్జీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఫస్ట్ బెంగాల్ బేసిన్ ఎక్కడ అంటారు? సో 24th పరగణలో. సో 24 పరగణ. సో పరగణ అంటున్నాను, వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. మన దగ్గర డిస్ట్రిక్ట్స్ అంటాము, జిల్లాలు అంటాము. సో వెస్ట్ బెంగాల్లో నెంబర్ ఆధారంగా జిల్లాలు ఉంటాయి. సో ఒక్కొక్క జిల్లాను ఏమంటారు అంటే ఒక్కొక్క పరగణ అంటారు. సో 24 పరగణ అంటే ఏంటి? 24వ పరగణ. 23rd పరగణ అంటే ఇంకొక డిస్ట్రిక్ట్ అన్నట్టు. సో అలా 24 పరగణలోని అశోకా నగర్ లో ఏర్పాటు చేయబడిన 8th ప్రొడ్యూసింగ్ బేసిన్. దేశంలో అయితే 8వది, వెస్ట్ బెంగాల్ చరిత్రలో మొట్టమొదటి చమురు ఉత్పత్తి కేంద్రాన్ని ధర్మేంద్ర ప్రధాన్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం వారు ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ప్రాంతం గుర్తుంచుకోండి, వెస్ట్ బెంగాల్లో మొట్టమొదటిది మరియు దేశంలో 8వది అంటున్నాను. దేశంలో 8వది అంటే ఇప్పటి వరకు ఉన్న 7 పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అవేంటంటే సో ఇండికేటివ్ గా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దీనికి సంబంధించి జాగ్రఫీలో మీరు డీటెయిల్ గా నేర్చుకునే ఉంటారు. సో ఒకటి కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్ అంటాము. సెకండ్ బాంబే గల్ఫ్. థర్డ్ అస్సాం షెల్ఫ్. ఫోర్త్ రాజస్థాన్. ఫిఫ్త్ కావేరి. సిక్స్త్ అస్సాం అరకమా ఫోల్డ్ బెల్ట్ బేసిన్. మరియు 7th
కాంబే. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 7 ఉత్పత్తి కేంద్రాలు, చమురు నిక్షేపాల ఉత్పత్తి కేంద్రాల గురించి ఖచ్చితంగా పోటీ పరీక్షలు అడుగుతారు. ఏ రాష్ట్రంలోనే, వీటి యొక్క కెపాసిటీ ఏంటి, ఏ సంస్థ నిర్వహిస్తోంది, వీటికి సంబంధించి ప్రత్యేకతలను జాగ్రఫీలో మీరు నేర్చుకుని ఉంటారు. సో ఒకసారి చూడండి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీటిని అడుగుతారు. సో ఈరోజు 8th ప్రొడ్యూసింగ్ ప్లాంట్ వెస్ట్ బెంగాల్లో మొట్టమొదటి బేసిన్, బెంగాల్ బేసిన్ గా పిలువబడేది ఆవిష్కరించబడింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ బెంగాల్కి సంబంధించి 2 అంశాలు ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మహారాష్ట్రకి సంబంధించిన అంశం, మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ మహారాష్ట్ర. ఇటీవల తరచు వార్తలు నిలుస్తోంది. చాలా సోషల్ ఇష్యూస్లో కూడా మీకు చెప్పాను. ఎగ్జాంపుల్, ఇటీవల కులాల ఆధారంగా ఉన్న వాడల పేర్లు ఉంటాయి కదా రాష్ట్రంలో, ఆ వాడల పేర్లను ప్రముఖుల పేర్లతో మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది మనకి మహారాష్ట్ర ప్రభుత్వము. మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ప్రత్యేక డ్రెస్ నిబంధనలు, డ్రెస్ కోడ్ను అమలు చేస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. మరియు దాంతోపాటు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలను దృష్టిలో ఉంచుకొని వాటిని నివారించాలి అనే ఉద్దేశంతో ప్రత్యేక చట్టాల రూపకల్పన మరియు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల కోసం శరద్ పవార్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు, ప్రస్తుతం ఎన్సీపీ లీడర్, మోస్ట్ ఇంపార్టెంట్. మరియు దాంతోపాటు ఇటీవల బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తరచు వార్తలు నిలుస్తుంది. ఖచ్చితంగా చూడండి, బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంటే బాంబే కార్పొరేషన్, దాని గురించి రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే 6 to 7 ఇష్యూస్ చెప్పాను. అలా మహిళలకి సంబంధించి కానివ్వండి, మరి ఇటీవల ట్రాఫిక్ సిగ్నల్ పైన మహిళల చిహ్నాలే కానివ్వండి, సో కంటైన్మెంట్ జోన్స్, పెరుగుతున్న కరోనా కేసెస్ దృష్టిలో ఉంచుకొని గూగుల్తో కుదిరిన ఒప్పందమే కానివ్వండి, సో ఆ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కమిషనర్ ఉంటారుగా, తను సాధించిన పురస్కారమే కానివ్వండి, వీటి గురించి ఖచ్చితంగా చూడండి. మరియు మహాశరద్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని దివ్యాంగుల కోసం చర్చించాను. మరియు దాంతోపాటు జస్ట్ లాస్ట్ టైం 2 days బ్యాక్ ఒక అంశాన్ని చెప్పాను మహారాష్ట్రకి సంబంధించి. కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్ చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. 5 కిలోల ప్లాస్టిక్ చెత్తను తీసుకువచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారికి పోలీబాజీ టోకెన్ ఇస్తున్నారు. పోలీబాజీ అంటే ఫుడ్ టోకెన్ ఇస్తున్నారు. అలా ఆహార సౌకర్యాలను కల్పిస్తూనే ఈ చెత్త విషయంలో, సేకరణ విషయంలో ప్రతి పౌరుడిని కూడా బాధ్యతగా చేస్తూ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్ వార్తలు ఇచ్చింది. సో ఇవన్నిటితో పాటు చాలా అంశాలు, మహా జాబ్ పోర్టలే కానివ్వండి, చాలా చెప్పాను. ఈరోజు మహారాష్ట్రకి సంబంధించి మరొక అంశం వార్తలు ఇచ్చింది. మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర 2.0, మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర 2.0 మోస్ట్ ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ పేర్లను ఆకర్షించడం. సో మహారాష్ట్రలోకి పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఉద్ధవ్ ఠాక్రే గారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. సో మనకి బైకామరలిజం ఉంది కదా, మహారాష్ట్రలో ఎమ్మెల్సీగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన పార్టీకి సంబంధించి ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర 2.0లో భాగంగా ఈరోజు కొన్ని ఒప్పందాలకు కుదుర్చుకున్నారు. సో దేశంలో ప్రముఖ కంపెనీలు ఉంటాయి కదా, అలా 25 సంస్థలు, 25 ప్రముఖ కంపెనీలు, దేశీయ కంపెనీలతో ఒప్పందానికి కుదుర్చుకున్నారు. ఈ సంస్థలు 15 రంగాలలో వాటికంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థలు. ఎగ్జాంపుల్ ఐటీ కానివ్వండి, మెడిసిన్ కి సంబంధించి కానివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టర్ సంబంధించి కానివ్వండి. సో అలా 15 రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన 25 ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం విలువ 61,042 కోట్ల రూపాయలు, 61,000 కోట్లు అనుకోండి. సో ఈ ఒప్పందం ద్వారా ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో ప్రస్తుతం మహారాష్ట్రలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య ఉపాధి సమస్యలు. ఉపాధి కోల్పోయారు, వలస కూలీలు స్వస్థలాలకు చేరుకున్నారు. అందుకోసం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రాధాన్యత కల్పిస్తోంది. సో అలా ఉపాధి కల్పించాలి రాష్ట్ర యువతకి అనే ఉద్దేశంతో, సో ఉద్యోగ అవకాశాలను సృష్టించాలి యువతకు అనే ఉద్దేశంతో ఆర్టికల్ 41 దృష్టిలో ఉంచుకోండి అనుకోండి సింపుల్ గా. సో అలా ఈరోజు మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర పేరుతో 61,000 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాష్ట్రంలోని 2.54 లక్షల మందికి ఉపాధి అవకాశాన్ని కల్పించబోతున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ ఒప్పందాలు అన్ని కూడా అమల్లోకి వస్తే మరొక 1,00,000 కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి రాష్ట్రానికి అని చెప్పేసి ప్రకటించారు. మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర 2.0 ఒప్పందం విలువ 61,000 కోట్లు, మరియు పెట్టుబడులు మరొక 1,00,000 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. సో మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర పేర్లోనుంది, పెట్టుబడులను ఆకర్షించాలి మహారాష్ట్రలోకి. సో అలా మహారాష్ట్రకి సంబంధించి మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర 1.0 మనం చర్చించాము. ఈరోజు 2.0 వార్తలు నిలిచింది. నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ప్రకాష్ జవదేకర్ గారు వార్తలు నిలిచారు. సో ప్రకాష్ జవదేకర్ అనకండి, ఎందుకంటే మనం తరచూ చూస్తున్నాం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ప్రస్తుతం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, రెండు కూడా సమాచార మంత్రిత్వ శాఖ. సో అలా ఇటీవల పుట్టింగ్ ఫార్మర్స్ ఫస్ట్ తన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రిలీజ్ చేసిన చిన్న బుక్లెట్ ఉంటుంది కదా, రైతులకి ప్రస్తుతం వివాదాస్పద చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక చిన్న పుస్తకాన్ని విడుదల చేసిన మంత్రిత్వ శాఖ. అండ్ తనకి ఇంకొక మంత్రి శాఖ మనకి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఉంది కదా, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ పరిధిలోనేమో ఇటీవల చిరుతలకి సంబంధించి సెన్సస్ చెప్పాను నిన్న క్లాస్లో. సో ఈరోజు
మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు ప్రకాష్ జవదేకర్ గారు సో ఎస్సీలకి సంబంధించి ఒక ప్రకటన చేశారు. దేశంలో ఉన్న షెడ్యూల్డ్ క్యాస్ట్ కులాల వారు ఎవరైతే ఉంటారో వారిని ఉద్దేశిస్తూ ఇటీవల కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపబడిన నిధులు 59,000 కోట్ల రూపాయలు ఎస్సీలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కింద ఇస్తామన్నారు. సో పోస్ట్ మెట్రిక్ అంటే 10th తర్వాత. సో అలా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కింద 59,000 కోట్ల రూపాయలను ఎస్సీలకు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపబడింది అని చెప్పేసి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే సో కేంద్ర కేబినెట్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారిక సమాచారాన్ని ఈ మంత్రిత్వ శాఖనే ప్రకటిస్తారు. సో అలా ఎస్సీలకి సంబంధించి సామాజిక అంశమే అయినా కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపబడింది కాబట్టి ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. సో దేశంలో ఉన్న 4 కోట్ల మంది ఎస్సీలు ఎవరైతే ఉంటారో, చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద రానున్న 5 సంవత్సరాల పాటు ఈ నిధులను ఖర్చు పెడతారంట. అందులో ఇంకొకటి ఇంపార్టెంట్, 1.36 1,36,00,000 మంది ఎస్సీలు ఎవరైతే ఉంటారో 10th తర్వాత ఆపేస్తున్నారు విద్యని. సో విద్యకి సంబంధించి ఖర్చులు పెట్టలేక కానివ్వండి, స్తోమత లేకపోవడము, కుటుంబ పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల 10th క్లాస్ వరకే వారి విద్య అనేది అంతమవుతుంది, ఎండ్ అయిపోతుంది, ముగింపు అయిపోతుంది. సో అలాంటి విద్యార్థులకు ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది ప్రత్యేక సౌకర్యాన్ని కల్పిస్తుంది. దేశంలో విద్యా రేట్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఎస్సీల కోసం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఇటీవల కేంద్ర కేబినెట్ ఎంత మొత్తంలో నిధులను ఆమోదం తెలపడం జరిగిందంటే 59,000 కోట్లు. ఇవి ఎంత కాలంలో ఖర్చు పెడతారంటే 5 ఏళ్ల పాటు. సో దేశంలో ఈ నిర్ణయం ద్వారా దాదాపు 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా బెనిఫిట్స్ పొందబోతున్నారు. అందులో 1.36 1,36,00,000 మందికి ప్రత్యేక సౌకర్యాలు ఇస్తారు. అంటే ఏంటంటే ఎవరైతే 10th క్లాస్తో విద్యను ముగిస్తున్నారో వారికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, మనకి పోస్ట్ మెట్రిక్ అంటే ఇంటర్మీడియట్ కానివ్వండి, గ్రాడ్యుయేషన్ సంబంధించి కానివ్వండి, ప్రత్యేక స్కాలర్షిప్లను కూడా ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో అలా ఎస్సీలకు సంబంధించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 59,000 కోట్ల రూపాయలు గుర్తుంచుకోండి. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందంటే అమలుకి వస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ MRSAM అని గుర్తుంచుకోండి. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఉపరితలం నుండి గాల్లోకి పంపించే మిసైల్. సో DRDO మరొక ప్రయోగం వార్తలు నిలిచింది ఈరోజు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరచూ ప్రతిరోజు చర్చించుకుంటున్నాం. గడిచిన 2 నెలల్లో ఆల్మోస్ట్ ఒక 20 times DRDO వారు చేసిన ప్రయోగాల గురించి మనం చూసాం. లాస్ట్ టైం హైపర్సోనిక్ విండ్ టన్నెల్ గురించి చెప్పాను. ప్రపంచంలోనే హైపర్సోనిక్ విండ్ టన్నెల్ వ్యవస్థని కలిగి ఉన్న 3వ శక్తివంతమైన దేశంగా భారతదేశం నిలిచింది. అంతకుముందు అమెరికా, రష్యాతో పాటు ఇండియా కూడా వార్తలోకి వచ్చింది. సో హైపర్సోనిక్ విండ్ టన్నెల్ అప్పుడు DRDO గురించి చెప్పాను. మనకి అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ హైదరాబాద్ లో ప్రారంభించబడిందని చెప్పాను. సో ఈ రోజు DRDO వారు చేసిన మరొక క్షిపణి ప్రయోగం వార్తలు నిలిచింది. దీని యొక్క పేరు ఏంటంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఏంటంటే మిసైల్స్ అనేవి ఎలా ప్రయోగిస్తారు ఇప్పటివరకు చాలా చూసాం మనం. సర్ఫేస్, సో భూమిపై నుండి మనం దీన్ని ప్రయోగం చేస్తే భూమిపైన మరొక ప్రదేశాన్ని దీన్ని ఛేదిస్తుంది, అక్కడ ఢీకొని దాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేస్తుంది. సో మిసైల్ అంటే ఒక బాంబు అనుకోండి. సో అలాంటి బాంబుని సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఏంటంటే భూమిపై నుండి ప్రయోగించింది భూమిపైనే పడుతుంది అన్నట్టు. మరియు సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఏంటి, భూమిపై నుండి ప్రయోగం చేస్తాము, పైనుండి ప్రయాణించే శత్రు దేశాలకి సంబంధించి విమానాలు కానివ్వండి వాటిని పేల్చడానికి ఉపయోగిస్తారు. మనకి శత్రు దేశాలకు సంబంధించి డ్రోన్లను కానివ్వండి. మరియు ఎయిర్ టు ఎయిర్ అంటాము. సో గాల్లో నుండి గాల్లోకి ప్రయోగించే ప్రయోగం అన్నట్టు. ఈ రోజు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వార్తలు నిలిచింది. ఎక్కడ చేస్తారు DRDO వారి ప్రయోగాన్ని అంటే ఒడిషా. సో DRDO చేసే ప్రయోగం అంటేనే మనకు ఒడిషా, బాలసోర్ అంటాం మనం. సో అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ అని చెప్పేసి తరచు మనకు DRDO అంటే ఒడిషా గుర్తుకు రావాలి. ఇస్రో అనగానే మనకు నెల్లూరు శ్రీహరికోట నుండి రాకెట్ లాంచింగ్ చేస్తాము. DRDO వారు చేసే క్షిపణి ప్రయోగాలన్నీ కూడా ఒడిశాలోనే జరుగుతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని మాత్రం మనము ఇటీవల కర్ణాటక చిత్రదుర్గం అని చెప్పాను. సో అలాంటివి ఏమి ప్రత్యేకంగా ఉన్నాయో వాటి గురించి చూడండి. ఎక్కువగా అక్కడ డ్రోన్ వ్యవస్థను పరిశీలిస్తారు. సో అలా DRDO వారు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. దీని యొక్క విజయం ఎలా జరిగింది అంటే, సో ముందుగా మానవ రహిత బాన్షీ విమానాన్ని పంపారు. బాన్షీ విమానం అంటే ఏంటంటే అందులో మనుషులు ఉండరు. సో దాన్ని ఒకటి పంపిస్తారు, గాల్లో పంపిస్తారు, ఒక డ్రోన్ పంపిస్తారు, అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్ పంపిస్తారు. పంపించేసేసి ఈ మిసైల్ ని లాంచ్ చేశారు. ఆటోమేటిక్ గా అనుకున్న లక్ష్యానికి అన్మ్యాన్డ్
విమానం ఉంది కదా, దాన్ని ఢీకొనింది అనుకోండి, విజయం సాధించినట్టే. సో అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి ఈరోజు DRDOకి సంబంధించి మరొక మిసైల్ వార్తలు నిలిచింది. అండ్ ఇంకోటి దీనికి సంబంధించి పెద్ద ప్రత్యేకతలు ఏం లేవు, తరచూ వార్తలు ఇస్తాయి. కానీ ఇటీవల వార్తలు ఇచ్చిన బ్రాహ్మోస్ క్షిపణి తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల 38 బ్రాహ్మోస్ క్షిపణి ఇండియన్ నేవీకి ఇవ్వడం కానివ్వండి, వియత్నాంకి అమ్మడం కానివ్వండి, ఇప్పటివరకు 16 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం మనం. సో అలా ఇండియా రష్యా సంయుక్తంగా తయారు చేసిన బ్రాహ్మోస్ క్షిపణి ఖచ్చితంగా చూడండి. మరియు పృథ్వీ 2 మిసైలే కానివ్వండి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ రుస్తమ్ 2 కానివ్వండి, రుద్రం 1 కానివ్వండి, వీటి గురించి మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. మరి మనకి ఇటీవల స్మార్ట్ టర్పిడో కానివ్వండి, సో అలా టర్పిడోస్ కూడా వార్తలు నిలిచినాయి. ఈ రోజు మనకి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రయోగం అనేది రక్షణ సంబంధిత అంశాల విషయాల్లో భాగంగా వార్తలు నిలిచింది. అండ్ ఇంకొక అంశం ఇక్కడనే యాడ్ చేసుకోండి, అదేంటంటే ప్రస్తుతం మనకి ఆర్మీ చీఫ్, ఆర్మీ బాస్ ఎవరు, MM నరవానే. ఇటీవల లాస్ట్ టైం తన పేరు ఎప్పుడు చెప్పారంటే 2 days బ్యాక్. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు బార్డర్ సర్వేలెన్స్ సిస్టమ్ ని, త్రివిధ దళాలకి 3 వ్యవస్థలు ఇచ్చారని చెప్పారు కదా, బార్డర్ సర్వేలెన్స్ సిస్టమ్ ని MM నరవానే గారికి ఇచ్చారు. సో మనోజ్ ముకుంద్ నరవానే. బార్డర్ సర్వేలెన్స్ సిస్టమ్ అంటే ఏంది, సరిహద్దు వెంట నిఘా ఏర్పరచడానికి ప్రత్యేక వ్యవస్థను ఇటీవల రక్షణ శాఖ మంత్రి తనకి ఇవ్వడం జరిగింది. అప్పుడు చెప్పాను. అండ్ MM నరవానే గారు ఇటీవల తరచూ వార్తలు ఇస్తారు, చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఖచ్చితంగా అడుగుతారు. దేశ చరిత్రలోనే గల్ఫ్ దేశాలకి భారతదేశం నుండి వెళ్ళిన ఆర్మీ చీఫ్, ఇటీవల సౌదీ అరేబియా UAE పర్యటన చేశారు, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ 14th తో ముగిసింది, 14th రోజున మనకి ఇండియాకి వచ్చారు మళ్ళీ. సో UAE కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, మరియు నేపాల్ ఇటీవల పార్లమెంట్ రద్దయింది కదా, సో అలా నేపాల్ రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యధిక సైనిక పురస్కారాన్ని కూడా తీసుకున్నారు. అలా MM నరవానే గారు తరచూ వార్తలు నిలుస్తున్నారు. ఈ రోజు LAC వెంట పర్యటించడం జరిగింది. సో నిన్నటి రోజున లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న పరిస్థితులను పర్యవేక్షించాడు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ సౌత్ పాంగ్యాంగ్ ప్రాంతం. సౌత్ పాంగ్యాంగ్ అంటే ప్రస్తుతం చైనాకి మనకి ఇటీవల వివాదాస్పద అంశాల్లో తరచూ వార్తలు నిలుస్తున్న ప్రాంతం. మనకి సౌత్ పాంగ్యాంగ్ ప్రాంతాన్ని మరియు రేచిన్లా ప్రాంతాన్ని మరియు దీంతో పాటు ఉదంపూర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను పర్యటన చేసి ఈరోజు MM నరవానే గారు వార్తలు నిలిచారు. సో ఈ ప్రాంతాల పేరు గుర్తుంచుకోకండి, ఎందుకంటే తరచూ ఇటీవల చైనాకి భారత్కి సరిహద్దు ప్రాంతాలు వార్తలు నిలుస్తున్నాయి కాబట్టి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పిన పేర్లు అక్సాచిన్, పాంగ్యాంగ్ కానివ్వండి, మరియు అరుణాచల్ ప్రదేశ్లోని వివాదాస్పద ప్రాంతాలు కానివ్వండి, ఇటీవల ఒలేషియా కుక్క పిల్లలు ఉన్నాయి కదా, 17 కుక్క పిల్లలు ITBPకి సంబంధించి, వాటికి సంబంధించిన పేర్లు 17 పేర్లు చెప్పారు కదా, ఆ 17 పేర్లు ఖచ్చితంగా చూడండి. ఏ దేశానికి మధ్యలో వివాదాస్పద ప్రాంతాలు అంటారు, ఆ 17 పేర్లు ఖచ్చితంగా చూడండి. ఆ కుక్క పిల్లలకు పెట్టిన పేర్లు లడఖ్లోని కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్స్ పెట్టాము, అదొకటి ఇంపార్టెంట్. సో ఈరోజు MM నరవానే గారు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పర్యటనతో వార్తలు నిలిచారు. మరియు DRDOనేమో ఒక మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, వరల్డ్ బ్యాంక్ మరియు ఇండియాకి మధ్యలో కుదిరిన ఒక ఒప్పందం, దాదాపు 500 మిలియన్ ప్రాజెక్ట్ శంకుస్థాపన సంబంధిత కార్యక్రమాలతో వార్తలు నిలిచింది. యాక్చువల్లీ ఇది ఏంటంటే గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇటీవల వరల్డ్ బ్యాంక్ భారతదేశానికి ఎంత మొత్తంలో నిధులు ఆర్థిక సాయం చేసింది అంటారు, $500 మిలియన్. మోస్ట్ ఇంపార్టెంట్, ఏ రాష్ట్రాల్లో హైవే అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టబోతున్నారంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాల్లో రహదారుల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ నిధులను ఖర్చు పెట్టబోతున్నారు. గ్రీన్ నేషనల్ హైవే ప్రాజెక్ట్ అంటున్నాను. సో ఈరోజు రోడ్లు, నేషనల్ హైవేస్ ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం కూడా చుట్టుపక్కల ప్లాంటేషన్స్ కానివ్వండి గ్రీన్ రోడ్స్ గా మార్చబోతున్నారు. సో టోటల్ కూడా పర్యావరణ పరంగా తీసుకొని అంశాలను తీసుకొని ఈ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, నేషనల్ హైవేస్ మీద ప్రయాణించే వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి వచ్చే ఉద్గారాలను కూడా తగ్గించే విధంగా ఈ నేషనల్ హైవేస్ ని రూపకల్పన చేయడం జరిగింది. ఉద్గారాలను తగ్గించవు, ఈ పక్కన ఉండే చెట్లు ఉంటాయో గ్రీనరీ, ఇవేవైతే ఉంటాయో ఆ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే చాలా ప్రత్యేక రకాల మొక్కలను కూడా నాటుతున్నారు ఇటీవల కాలంలో. సో అలా గ్రీన్ నేషనల్ హైవే ప్రాజెక్ట్ కారిడార్ కోసం, లేదంటే గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్ట్ కోసము భారతదేశానికి ఇటీవల వరల్డ్ బ్యాంక్ ఎంత సాయం చేసింది, ఆర్థిక సాయం అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, $500 మిలియన్ ప్రాజెక్టులు. ఏ రాష్ట్రాలు అంటే 4 రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకొని, కానీ ఈ 4 రాష్ట్రాల పేర్లు అడగకపోయినా కూడా గ్రీన్ నేషనల్ హైవే ప్రాజెక్ట్ కోసం అనుకోండి. సో అలా రహదారులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల కోసం, నేషనల్ హైవే అభివృద్ధి కార్యక్రమాల కోసం వరల్డ్ బ్యాంక్ రుణాలు ఈరోజు వార్తలు నిలిచాయి. అండ్ ఇంకొక అంశము, సో ఇక్కడ కాలుష్య సంబంధిత అంశాలను దృష్టిలో పెట్టుకుని అంటున్నాను కదా, యాక్చువల్గా కాలుష్య సంబంధిత అంశాల భాగంగా ది ల్యాన్సెట్ జర్నల్ నివేదిక ఇప్పటి వరకు ఒక
ఒక 5 సార్లు చెప్పాను మీకు. ల్యాన్సెట్ జర్నల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ జర్నల్. సో తరచూ ఏదో ఒక రిపోర్ట్, ఒక సర్వే ఆధారంగా కొన్ని అంశాలను, స్టాట్స్ని ప్రకటిస్తుంది. ఇటీవల కాలంలో కరోనాకి సంబంధించి చెప్పాను మీకు. సో ఈరోజు ల్యాన్సెట్ జర్నల్ ఏమంటుందంటే ఎమిషన్కి సంబంధించి వాయు కాలుష్యం బారిన పడి భారతదేశంలో గడిచిన సంవత్సరం దాదాపు 17 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారంట. సో వాయు కాలుష్యం బారిన పడి. సో ఇప్పుడు అందుకే చెప్తున్నాను గ్రీన్ హైవేస్ అని. సో వాయు కాలుష్యం ఏదైతే ఉంటుందో వాటిని తగ్గించడానికి చెట్లను నాటే కార్యక్రమాలు కానివ్వండి, వాటన్నిటి కూడా గ్రీన్ ప్రాజెక్ట్స్ అంటాము. సో అలా వాయు కాలుష్యం, ముఖ్యంగా ఢిల్లీ, మనం ప్రతిసారి చర్చిస్తున్నాము. వాయు కాలుష్యం అంటేనే కాలుష్య సంబంధిత అంశాలతో మనకు ఢిల్లీ వార్తలు నిలుస్తుంది. సో అలా వాయు కాలుష్యం బారిన పడి దేశవ్యాప్తంగా గడిచిన సంవత్సరము 17 లక్షల మంది జస్ట్ బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ వల్ల ప్రాణాలు కోల్పోయారంట. ఇది దేశ జనాభాలో 18% అట. మోస్ట్ ఇంపార్టెంట్. సో 18% ఆఫ్ ద పీపుల్ టోటల్గా వాయు కాలుష్యం బారిన పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని చెప్పేసి. అంటే ఇంకోటి 18% అంటే పాపులేషన్లో కాదు. సో మరణించిన వ్యక్తులు ఉంటారు కదా, గడిచిన సంవత్సరం మోర్టాలిటీ రేట్ ఉంటుంది కదా, ఎంతమంది చనిపోయారు, రకరకాల కారణాలతో మరణాలు అనేవి సంభవిస్తాయి. అలా మరణించిన మొత్తం వ్యక్తుల్లో 18% ఆఫ్ ద పీపుల్ డైడ్ డ్యూ టు ఎయిర్ పొల్యూషన్. అంటే గడిచిన సంవత్సరంలో చనిపోయిన మొత్తం వ్యక్తులు వ్యాధుల బారిన పడి, వాయు కాలుష్యము, జల కాలుష్యం, నీళ్ళ ముని అన్ని ఉంటాయి కదా. సో అలా మరణించిన వ్యక్తులను తీసుకుంటే 18% పీపుల్ వాయు కాలుష్యం బారిన పడి మరణించారు. అండ్ వాయు కాలుష్యం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకి జీడిపిలో ఎంత నష్టం జరుగుతుందంటే 1.4% నష్టం జరుగుతుందట. సో మోస్ట్ ఇంపార్టెంట్, జీడిపిలో నష్టము. అంటే జీడిపి అంటే మనకేంది, దేశంకి వచ్చే ఆర్థిక ఏవైతే ఉంటాయో, రెవెన్యూ ఏవైతే ఉంటాయో, జీడిపి ఉపయోగిస్తాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక సంవత్సరంలో, ఒక ఆర్థిక సంవత్సరంలో దేశానికి సంబంధించిన రెవెన్యూ. సో అలా జీడిపిలో 1.4% లాస్ అనేది వాయు కాలుష్యం వల్ల జరుగుతుందంట. అండ్ వాయు కాలుష్యం బారిన పడి శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన చాలా మంది మరణిస్తున్నారని చెప్పేసి ICMR కూడా ప్రకటించింది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో అలా వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకొస్తుంది. అందులో భాగంగా ఈరోజు గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్టులో భాగంగా మనకి వరల్డ్ బ్యాంక్ $500 మిలియన్ ఆర్థిక సాయం చేస్తుంది. సో ఇప్పుడు 4 రాష్ట్రాలు చెప్పాను కదా, వీటిని అన్ని రాష్ట్రాల్లో ఖర్చు పెట్టబోతున్నారు. కానీ 4 రాష్ట్రాల్లో మొదటి విడతగా ప్రారంభం కాబోతుంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్థానిక సంస్థల పనితీరు ఆధారంగా రాష్ట్రాలకు ఇవ్వబడిన ర్యాంకింగ్స్ వార్తలు నిలిచినాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వము దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని పరిశీలించడం జరిగింది. ఆ రాష్ట్రంలో ఉండే లోకల్ బాడీస్, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో ఏ రకమైన పనితీరును ప్రదర్శిస్తున్నాయి, ఆ పనితీరుకు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, లోకల్ బాడీస్ విషయంలో ఎలాంటి సంస్కరణలు తీసుకువచ్చింది, ఇలాంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఒక ర్యాంకింగ్ అనేది విడుదల చేసింది. అలా స్థానిక సంస్థల సంస్కరణల విషయంలో టాప్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం ఏది ఈ ర్యాంకింగ్ ఆధారంగా అంటే ఫస్ట్ ఏపీ మరియు మధ్యప్రదేశ్. ఈ 2 రాష్ట్రాల్లో ఉండే లోకల్ బాడీస్, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తున్నాయి. కారణం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన సంస్కరణలు స్థానిక సంస్థలకి సంబంధించి. ఏ రంగాల విషయంలో అంటే ఒకటి ప్రజా ఆరోగ్యం మరియు వైద్య సంబంధిత అంశాల విషయంలో స్థానిక సంస్థలకు ఇవ్వబడిన అధికారాలు, మరియు దాంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, సో పారిశుద్ధ్య కార్యక్రమాలు అద్భుతంగా చేయడం కానివ్వండి, మరియు దాంతోపాటు స్థానిక సంస్థల ఆర్థిక వనరులు ఉంటాయి కదా, ఆర్థిక వనరుల నిర్వహణ సంబంధిత అంశము, మరియు దాంతో పాటు స్థానిక సంస్థల పరిధిలో ఉండే పౌరులు ఎవరైతే ఉంటారో ఆ పౌరులకు ఇవ్వబడిన సేవలు. ఈ 4 రంగాలను ఆధారంగా చేసుకొని స్థానిక సంస్థలలో అద్భుతమైన సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్రాల జాబితాలో టాప్ స్టేట్స్ ఏవి అంటారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో అంటారు. సో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. సో ఈ 4 కూడా ఇంపార్టెంట్. ప్రజా ఆరోగ్యం ఈరోజు గ్రామ పంచాయతీల పరిధిలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానివ్వండి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతం కరోనా వ్యాప్తి జరుగుతున్న దృష్టిలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో మనకి COVID-19 టెస్టులే కానివ్వండి చాలా ఇంపార్టెంట్. మరియు దాంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ అంటున్నాను. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం ఏంటంటే శానిటేషన్, హైజెనిక్ కండిషన్స్. సో ఇలాంటి అంశాల విషయంలో స్థానిక సంస్థలు అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్నాయి ఈ 2 రాష్ట్రాల్లో. ఎందుకంటే వ్యాధి వ్యాప్తి జరగకుండా అన్ని ప్రాంతాలను కూడా పరిశుభ్రం చేయడం ఇలాంటివి. మరియు ఆర్థిక వనరులు, సో స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే ఆర్థిక అధికారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏ రకంగా నిర్వహణ చేయడం, ఏ రకంగా ఖర్చు పెట్టడం, ఇలాంటి అంశాలను ఒక అంశంగా తీసుకున్నారు. మరియు దాంతో పాటు లాస్ట్ గా ఆ స్థానిక సంస్థల పరిధిలో ఉండే పౌరులు ఎవరైతే ఉంటారో వారికి కల్పించే సేవలు, సో గ్రామ పంచాయతీ నుండి వచ్చే సేవల విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా పౌరులకు సేవలు ఇస్తున్నందుకు గాను ఈ 4 అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారు
ఇటీవల స్థానిక సంస్థల సంస్కరణ ర్యాంకింగ్స్ అనేది ఇచ్చారు. అందులో టాప్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్. సో ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. ఈ ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ 4 గురించి అడిగారు. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్థానిక సంస్థల సంస్కరణ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన రాష్ట్రాలు. ఇందుకు గాను అద్భుత పనితీరు ప్రదర్శించిన ఈ 2 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనంగా రుణాలను మంజూరు చేస్తుంది ఈ రాష్ట్రాలకు. సో ఆంధ్రప్రదేశ్ కి 2,525 కోట్ల రూపాయలు, మరియు దాంతోపాటు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 2,373 కోట్ల రూపాయలను ప్రత్యేక నిధుల కింద శాంక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక అంశం, ఇటీవల జిఎస్డిపిలో 2%, సో రాష్ట్ర జిఎస్డిపి ఉంటుంది కదా, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో ఈ జిఎస్డిపిలో రాష్ట్రానికి ఉండే ఆదాయం ఏదైతే ఉంటుందో అందులో 2% ఎక్సెస్ రుణాలు తీసుకునే సౌలభ్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ 2 రాష్ట్రాలకి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇవన్నీ అడిగారు ఎకనామికల్ గా, బట్ ఇది ఒకటి అడుగుతారు. ఇటీవల స్థానిక సంస్థల సంస్కరణ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన రాష్ట్రాలు ఇవి, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒక సంస్థ వార్త నిలిచింది, రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ. ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందంటే యూకేకి సంబంధించిన ఒక ప్రముఖ సంస్థ. చాలా రిపోర్ట్స్, సర్వేస్ ఇస్తుంది. ప్రతి సంవత్సరం వర్డ్ ఆఫ్ ద ఇయర్ అని, స్టాటిస్టికల్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి ప్రకటిస్తుంది. ఈ రోజు ఒక లెటర్ని, అంటే ముఖ్యంగా ఒక సంఖ్యని స్టాటిస్టికల్ ఇయర్ గా ప్రకటించింది, స్టాటిస్టికల్ ఆఫ్ ద ఇయర్ గా. ఆ నంబర్ ఏంటంటే 332. సో ఇటీవల రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ వారు ఏ సంఖ్యను ఈ సంవత్సరానికి గాను స్టాటిస్టికల్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించడం జరిగింది అంటే 332. ఎందుకంటే జనవరి 10th మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రపంచంలో కరోనాకి సంబంధించి మొట్టమొదటిసారి చైనా ఈ వైరస్ కి సంబంధించి నమూనాని ప్రకటించిన దినోత్సవం. సో SARS-CoV-2 అంటాం, SARS-CoV-2 అంటాం. సో అలా జనవరి 10th అనేది చైనా అధికారికంగా ఈ SARS-CoV వైరస్ ఏదైతే ఉందో కరోనాకి సంబంధించి మొట్టమొదటిసారి అధికారికంగా ప్రకటించిన తేదీ. మరియు మరొక తేదీ డిసెంబర్ 8th. సో డిసెంబర్ 8th ఏంటంటే బ్రిటన్ లో అధికారికంగా వ్యాక్సిన్ ని వేసిన రోజు. సో ఈ 2 తేదీల మధ్యలో గ్యాప్ 332. అందుకు కాను రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ వారు ఈ 332 నెంబర్ ని స్టాటిస్టికల్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించడం జరిగింది. మన పోటీ పరీక్షల్లో ఒక్కసారి అడిగారు, రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ వారికి సంబంధించి వర్డ్ ఆఫ్ ద ఇయర్ అని అటువంటి అడుగుతారు. సో ఈరోజు 332 అనే నెంబర్ ని ప్రకటించడం జరిగింది. సో అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇటీవల మనం వర్డ్ ఆఫ్ ద ఇయర్ అని, సో మనం కొటేషన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి, వియర్ ద మాస్క్ అని చెప్పేసి, క్వారంటైన్ అని చెప్పేసి, పాండమిక్ ఇలాంటి పదాలు చూస్తున్నాం, కరోనా వైరస్. సో వీటితో పాటు స్టాటిస్టికల్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ లేకపోతే స్టాటిస్టికల్ నెంబర్ ఆఫ్ ద ఇయర్ గా 332 గుర్తుంచుకోండి. ఈ 2 తేదీల మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ సంఖ్యను ప్రకటించడం జరిగింది. రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ యూకేకి సంబంధించిన ప్రముఖ సంస్థ, అధికారికంగా చాలా సర్వేలు చేస్తుంది. ఈరోజు స్టాటిస్టికల్ నంబర్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో వ్యక్తులు మోస్ట్ ఇంపార్టెంట్. తెలంగాణకి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి పెడిగెం సైదయ్య. సో సైదయ్య అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం సైదయ్య గారు ఎక్కడ పని చేస్తున్నారంటే మనకి కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం, సో హార్టికల్చర్ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణలో ఉద్యాన విశ్వవిద్యాలయం యొక్క పేరేంటి? కొండా లక్ష్మణ్ బాపూజీ. అందులో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సైదయ్య గారు ఈరోజు ఉత్తమ శాస్త్రవేత్తగా వార్తలు నిలిచారు. ఉత్తమ శాస్త్రవేత్త. ఉద్యానవన పంటలకు సంబంధించి కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించి కానివ్వండి, తను చేసిన కృషికి గాను ఈ రోజు ఒక సంస్థ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సేద్య రైతు సేవా వేదిక, తెలంగాణ రాష్ట్ర సేద్య రైతు సేవా వేదిక మరియు SVR సంస్థ సంయుక్తంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక వ్యవసాయ శాస్త్రవేత్తని ఉత్తమ శాస్త్రవేత్తగా ప్రకటించడం జరిగింది. తను చేసిన పరిశోధన ఏంటంటే జడ బొబ్బర. సో బొబ్బర్లు అంటాం కదా మనకి. సో ఆ బొబ్బర్లు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో వినూత్న పరిశోధనలు చేశారు. సో జడబొబ్బర అనేది ఏంటంటే తను సృష్టించిన ఒక కొత్త వంగడం. దీని ద్వారా దాదాపు 35 రోజుల్లోనే మనము బిన్నిస్కాయ అంటాం, బిన్నిస్కాయ. సో బిన్నిస్కాయను ఉత్పత్తి చేసే ఉద్దేశంతో ఈ జడబొబ్బరి యొక్క ప్రత్యేకత ఏంటంటే నీటి ఎద్దడిని కూడా తట్టుకొని పెరిగే అవకాశం ఉంటుంది, మరియు దాంతో పాటు అద్భుతమైన పోషక విలువలు ఉంటాయని చెప్పేసి జడబొబ్బర పరిశోధనకు గాను తెలంగాణ రాష్ట్రం నుండి ఈ సంవత్సరానికి, సో రాష్ట్రంలో మాత్రం ఇది నేషనల్ ఇంపార్టెన్స్ కాదు, సో రాష్ట్రంలో ఉత్తమ వ్యవసాయ శాస్త్రవేత్తగా పెగిడెం సైదయ్య గారు వార్తలు ఇచ్చారు. యాక్చువల్గా పెగిడెం సైదయ్య గారి గురించి మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. ఈనాడు ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో సంపాదకీయంలో వ్యవసాయానికి సంబంధించి చాలా ఎస్సేలు రాస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఈ సంవత్సరానికి గాను ఉత్తమ శాస్త్రవేత్తగా వార్తలు నిలిచిన వ్యక్తి పెడిగెం
సైదయ్య. సో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేద్య రైతు వేదిక వారు మరియు ఎస్విఆర్ సంస్థ వారు వీరిని ఉత్తమ శాస్త్రవేత్తగా ప్రకటించడం జరిగింది. సో ఇది ఒకటి ఏంటంటే ప్రైవేట్ ఇష్యూయే, కాకపోతే తనకు సంబంధించి ఈ జడబొబ్బెర అనేది ఇంపార్టెంట్. సో అలా ఒక వినూత్న వంగడాన్ని సృష్టించి రోజు ఒకటి వార్తలు ఇచ్చారు. అండ్ తెలంగాణకి సంబంధించి ఇటీవల మనకి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం చాలా వినూత్న పరిశోధన చేశారు. తెలంగాణ సోనా అని చెప్పేసి మనం చాలాసార్లు చెప్పాను. అలా మనం కరీంనగర్ సాంబార్తో మిక్సింగ్ చేసేసి అని చెప్పేసి సో అటువంటి ఏవైతే ఉంటాయో వినూత్న వరి వంగడాలు లేదంటే వినూత్న మనకి ఆహార పదార్థాలకు సంబంధించి వంగడాల వార్తలు నిలిస్తే ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్ వినీత్ అగర్వాల్. సో ప్రస్తుతం ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ గా వార్తలు నిలిచారు. ఏ సంస్థకి నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా అంటే అసోచామ్ సంస్థ, మోస్ట్ ఇంపార్టెంట్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇప్పటికి 2 సార్లు ఈ వారంలోనే చెప్పాను. ఒకటి, ప్రస్తుతం రైతులు చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉంటుందో ఉద్యమ కారణంగా 3 రాష్ట్రాల్లో ఆర్థిక నష్టం జరుగుతుంది. దాదాపు 18 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరుగుతుందని ఒక నివేదిక ఇచ్చిందన్నాను. మరియు అసోచామ్ ఆధ్వర్యంలో ఇటీవల వార్షిక సదస్సు జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. అలాంటి అసోచామ్ న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది. 1920 నుండి ప్రారంభమైంది. అసోచామ్ సంస్థకి సంబంధించి నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా వినీత్ అగర్వాల్ గారు ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం లాస్ట్ ఇంపార్టెంట్. సో ది లైట్ ఆఫ్ ఏషియా, ద పోయం దట్ డిఫైన్డ్ ద బుద్ధ అనే పుస్తకం. నేరుగా గుర్తుంచుకోండి పుస్తకం. సో ఇది బుద్ధునికి సంబంధించి కొన్ని అంశాలు, కొన్ని చరిత్రకు సంబంధించిన అంశాలను పొందుపరిచి ప్రస్తుతం ఇంపార్టెంట్ పర్సన్ జయరాం రమేష్. సో జయరాం రమేష్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ నిర్వర్తించారు. మనకి పర్యావరణ మంత్రిత్వ శాఖ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. సో అలా పర్యావరణ మంత్రిత్వ శాఖ తన హయాంలో చాలా ఇంపార్టెంట్ మనం ఈ నూతన అంశాలను చూసాము. సో అలా మాజీ కేంద్ర మంత్రి, సో ఇప్పుడు ప్రస్తుతం కూడా తను లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. సో జయరాం రమేష్ గారు రాసిన పుస్తకం ది లైట్ ఆఫ్ ఏషియా, ద పోయం దట్ డిఫైన్డ్ ద బుద్ధ. సో జయరాం రమేష్ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఏ సభ్యుడు అదంతా అవసరం లేదు. సో మాజీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి, ప్రస్తుతం ఇంపార్టెంట్ పర్సన్ జయరాం రమేష్ గారు రాసిన పుస్తకం ది లైట్ ఆఫ్ ఏషియా అనే పుస్తకం. ఎందుకంటే ఎగ్జామ్లో ఇటీవల కాలంలో చాలా పుస్తకాలకు సంబంధించి మనం రెగ్యులర్గా చూస్తున్నాం. అందులో చాలా ఉన్నాయి. కొంతమంది ప్రముఖులు రాసిన పుస్తకాలు కానివ్వండి, రాష్ట్రపతి రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. అందులో ఇంకొక పర్సన్, ఫేమస్ పర్సన్, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు రాసిన పుస్తకాలు కానివ్వండి, చాలా వార్తలు నిలుస్తున్నాయి. అందులో ఒకటి యాడ్ చేసుకోండి. ది లైట్ ఆఫ్ ఏషియా అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. మాజీ కేంద్ర మంత్రి రాశారు. తన పేరేంటి అంటారు? జయరాం రమేష్, కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ నాయకుడు. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.